వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో ఉదారంగా పరిహారం, భూములు కోల్పోయే రైతులకు వీరినంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి. ట్రిబ్యులర్ భూసేకరణను త్వరగా పూర్తి చేయండి. దక్షిణ భాగానికి హెచ్ఎండిఏతో అలైన్మెంట్. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్. అటవీ అనుమతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్లాలని నిర్దేశం. అలాగే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు. సుప్రీంకోర్టు తీర్పు. వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదేనని స్పష్టం. అలాగే కేటీఆర్కు అనీసా పిలుపు. 6న విచారణకు రావాలని నోటీసులు. 18న అరవింద్ కుమార్, 10న బిఎల్ఎన్ రెడ్డిలను విచారణ. ఫార్ములా ఈ రేసు దర్యాప్తు ముమ్మరం. అలాగే 2047 నాటికి నెంబర్ 1గా తెలుగు జాతి. ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే నా లక్ష్యం. ఎదగాలంటే డబ్బు లేకున్నా ఆలోచన ఉంటే చాలు. ప్రపంచ తెలుగు సమైక్య 12వ మహాసభల ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు. అలాగే రైతు భరోసాపై కోరేళ్లు సరికాదు. అన్నదాతల సమస్యలపై వినతులతో నిరసన చేపడతాం. కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అలాగే సర్కారు భూమికి పట్టా, ఆపై రైతు బంధు స్వాహా. అలాగే హెచ్ఎంపీవీ గుపిట చైనా. సామాజిక మాధ్యమాల్లో కథనాల హల్చల్. కొట్టిపారేసిన డ్రాగన్. మరింత వేగంగా పాస్పోర్ట్ల జారీ. అపాయింట్మెంట్ గడువు 6-8 రోజులకు కుదింపు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ వెల్లడి. రానున్న 3 రోజులు చలి. 5 జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, తిర్యానీలో 6.5 డిగ్రీలు. ఇది ప్రధానంగా ఈనాడు తెలంగాణకు వచ్చినాయి. అలాగే సాక్షి చూద్దాం. సాక్షి దినపత్రికలు అయితే డాలర్ డ్రీమ్ మరో పిడుగు. అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ రద్దు చేయాలని అమెరికన్ల డిమాండ్. సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శిపై మరెన్నాళ్ళు. అలాగే రీజనల్లో మెరుగైన పరిహారం. రింగ్ రోడ్ నిర్వాసితుల విషయంలో ఉదారంగా వ్యవహరించండి. వేగంగా ఉత్తర భూసేకరణ పూర్తి చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రైతులతో సమావేశమై రహదారి ప్రయోజనాలను వివరించండి. దక్షిణ భాగం నిర్మాణానికి హెచ్ఎండిఏతో అలైన్మెంట్ వేయించాలని సూచన. గ్రామీణ రోడ్లకు 1000 కోట్ల కేటాయింపు. రైతు భరోసా కోసం తనిఖీలు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు కలిసి క్షేత్రస్థాయిలో చేపట్టాలి. ఏఈఓలు, ఎంఏఓలు, పంచాయతీ కార్యదర్శులు, విఎల్ఓలు తనిఖీలు పూర్తి చేయాలి. అలాగే 6న విచారణకు రండి. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ సమన్లు. అలాగే ప్రమాణ పత్రాలు అడగడం సిగ్గుమారిన చర్య. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం. రైతు బంధు అమలు చేత కాకుంటే రైతుల కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. అలాగే తొక్కలో ఇంధనం. బంగాళాదుంప తొక్కలో వ్యర్థాల నుంచి ఇథనాల్. అలాగే కోతలు తప్ప చేతలు లేవు. రైతులకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ సర్కార్. ఏడాది పాలన పూర్తయినా హామీలు అమలు కాలే. హామీల అమలు డిమాండ్తో వచ్చే వారం నిరసనలు. ఇది ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో విచారణకు వేలాయేరా. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు హాజరు కాండి. అలాగే పరిహారం ఉదారం. రైతులకు వీరినంత ఎక్కువ మొత్తం అందాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. హైదరాబాద్కు మల్లన్నసాగర్ నీళ్లు. 20 టీఎంసీల తరలింపుకు జలమండలి ఆమోదం. గ్రేటర్ హైదరాబాద్లో గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు ఓకే. మంజీరా పాత్రైన స్థలంలో కొత్త పైప్లైన్ నిర్మించండి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేలా డిపిఆర్ సీఎం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి జలమండలి బోర్డు భేటీ. అలాగే అల్లు అర్జున్కు ఊరట. షరతులతో కూడిన బెయిల్ మంజూరు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు. ప్రతి ఆదివారం పోలీసులు ఎదుట హాజరు. తొక్కిసలాట కేసులో కోర్టు ఆదేశం. అలాగే 6.5 డిగ్రీలు. సిర్పూర్లో నమోదైన ఉష్ణోగ్రత. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు. పైసా ఖర్చు లేకుండా హెచ్ఏసీసీ నిర్మాణం. ఆలోచనలే పెట్టుబడిగా సంపద సృష్టించాలి. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే. ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. అలాగే ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విద్యుత్ ప్లాంట్లు. హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్. రాజస్థాన్లో సోలార్. ఆయా రాష్ట్రాలతో కలిపి ఏర్పాటు చేసే యోచన. 2030 నాటికి అదనంగా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం. కొత్త ఇంధన విధానంపై మంత్రివర్గంలో చర్చించాక నిర్ణయం. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణలో వచ్చింది. అలాగే నమస్తే తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణలో చూసినట్లయితే కనుక ఊరు దాటితే టోల్ తీసుకునుడే. సర్కారు 40%, ప్రైవేటుకి 60% భాగస్వామ్యం. హ్యామ్తో 30,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం. 3 ఏళ్లలో పూర్తికి ముఖ్యమంత్రి ఆదేశం. అలాగే రైతు బంధుకు రామ్. శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి రైతులను దిగజారుస్తారా కేటీఆర్. అలాగే రైతులు నెత్తిన గ్రీన్ఫీల్డ్ పిడుగు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు మరోమారు భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే ఓఆర్ఆర్ నుంచి పంజాగూడ వరకు సేకరణ పూర్తి. అలాగే మరో 3,000 కోట్ల అప్పు. ఆర్బీఐ నుంచి ఇప్పటికే 56,000 కోట్లు రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్. అలాగే 42% కోటా ఇవ్వాల్సిందే. బీసీ డిక్లరేషన్పై మాట తప్పితే తరిమి కొడతాం. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత.
భూములు అమ్మలేం, కుదువ పెడతాం. భూముల వేలానికి ప్రభుత్వం వెనుకంజ. గతంలో ఎకరానికి 100 కోట్ల ఆదాయం. ఏడాదిగా రియల్ ఎస్టేట్ డమాల్. వేలానికి వెళ్తే సగం ధర కూడా డౌటే. తనఖా పెట్టడం ఉత్తమని యోచన. ఎక్కడి నుంచైనా పెన్షన్, ఏ బ్యాంకు నుంచైనా పొందేందుకు వీలు. పెన్షన్దారులకు ఈపీఎఫ్ఓల గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానం అమలు. ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చింది. అలాగే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కనుక ఇకపై తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు. అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశం. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు జాతి. అలాగే 7 రాష్ట్రాల్లో కొత్తగా విమానాశ్రయాలు. 2 దశల్లో కుప్పంలో నిర్మాణం. అమరావతి స్తూపం, కూచిపూడి నృత్యం థీమ్తో గన్నవరం టెర్మినల్ భవనం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రధాన అధికారి పుత్రరత్నం. మరి వైకాపా సర్కారులో పక్కాగా స్కెచ్ వేసి బైరటీస్ లీజు కొట్టేశారు. తొలుత ఏపీ ఎండీసీ పేరిట లీజు కేటాయింపు. జాయింట్ వెంచర్ పేరిట రంగంలోకి అధికారి కుమారుడు. అలాగే హెచ్ఎంపీవీ గుపిట చైనా. సామాజిక మాధ్యమాల్లో కథనాల హల్చల్. కొట్టిపారేసిన డ్రాగన్. ఎక్కడి నుంచైనా పింఛను. ఈపీఎఫ్లో ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీయ పింఛన్ విధానం అమలు. అలాగే వందే భారత్ స్లీపర్ 180 కిలోమీటర్లు. ప్రయోగాత్మక పరీక్షల్లో మరో దశ పూర్తి. పిఠాపురంలో జనసేన ప్లేనరీ. మార్చి 12 నుంచి 14 వరకు నిర్వహణ. ఒడిశా గవర్నర్గా హరిబాబు బాధ్యతల స్వీకరణ. ఉచిత ప్రయాణంపై అధ్యయనం. కర్ణాటకలో పర్యటించిన మంత్రుల బృందం. హోంమంత్రి పిఏ జగదీష్పై వేటు. ఆయనపై అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వానికి ఫిర్యాదులు. అలాగే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు. సుప్రీంకోర్టు తీర్పు. ఇది ప్రధానంగా ఏపీ ఈనాడులో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే సాక్షి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి దినపత్రికలో అయితే సుప్రీం కేసులో యంత్ర నిర్లక్ష్యమా, మార్గదర్శికపై మరింకెన్నాళ్ళు. అలాగే దివ్యాంగుల పింఛన్లలో కోత. 8.18 లక్షల పింఛన్దారులకు చంద్రబాబు సర్కార్ అర్హత పరీక్షలు. తొలి విడతలో పక్షవాతం, కండరాల జబ్బులతో కదలలేని వారికి పరీక్షలు. అలాగే డాలర్ డ్రీమ్స్పై మరో పిడుగు. అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ను రద్దు చేయాలని అమెరికన్ల డిమాండ్. అలాగే కొత్తగా 7 విమానాశ్రయాలు. రౌడీ సర్కార్ బలవంతంగా కృష్ణా జిల్లా మల్లవల్లిలో భూముల స్వాధీనం. ప్రభుత్వ ముఖ్య నేత కనుసైగతో కొనసాగించిన దౌర్జన్యకాండ. ఇది ప్రధానంగా సాక్షిలో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి చూసినట్లయితే కనుక విషవలయం. వ్యసనాల ఉచ్చులో యువత. గంజాయికి బానిసలే అడ్డదారులు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటు. లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల వల్ల చిక్కుకుని జీవిత నాశనం. అప్పులు పాలే, ఆపై ఆత్మహత్యలు. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం. అలాగే విమానాశ్రయాలకు తెలుగుదనం. సాంస్కృతిక చిహ్నాలతో సొగబులు. గన్నవరం, భోగాపురంలో కూచిపూడి నృత్య ఆకృతులు. అలాగే పరిహారం పండుగ. పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు 815 కోట్లు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు కొత్త ఏడాది వేల తెర. అలాగే ఆలోచనలే పెట్టుబడి. దానితోనే సంపద సృష్టించాలి. పైసా ఖర్చు లేకుండా హెచ్ఎస్సిసి నిర్మాణం. స్వర్ణాంధ్ర చేసి చూపిస్తా. సంపద సృష్టిలో ఏపీని ముందుకు తీసుకువెళ్తా. గణపతి సచ్చిదానందాన్ని దర్శించుకున్న సీఎం. అలాగే పేదలకు ఆరోగ్య ధీమా. 1.43 కోట్ల కుటుంబాలకు రక్ష. అలాగే ఇక ఏపీ ఏటా టీచర్ల బదిలీలు. త్వరలోనే చట్టం. వారంలో ముసాయిదా బిల్లు. బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ ముందుకు. అల్లు అర్జున్కు ఊరట. షరతులతో కూడిన బెయిల్ మంజూరు. అలాగే ఎల్లుండి విచారణకు రాండి. కాకినాడ సీపోర్ట్ వాటాల వ్యవహారంలో విజయసాయికి మళ్లీ ఈడీ నోటీసులు. సంద్రంలో సాహసయాత్ర. 150 కిలోమీటర్లు అలవోకగా ఎదిగిన 52 ఏళ్ల స్విమ్మర్ శ్యామల. అలాగే పరిహారం చెల్లింపులో జాప్యమా. మార్కెట్ రేటు చెల్లించాల్సిందే. ఇక వైద్య కోర్సుల సీట్లు ఖాళీగా ఉండకూడదు. 3 నెలల్లో విధానాన్ని రూపొందించండి. రాష్ట్రాలతో చర్చించండి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రధానమైన వార్తలు. ముఖ్యంగా ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్లో ఏపీలో అయితే కొత్తగా మరో 7 విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. చిన్న చిన్న ప్రాంతాలకు విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది.